నమస్తే, వెల్కమ్ టు ప్రజా వాయిస్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో వచ్చినటువంటి వార్తా కథనాలన్నీ చూసినటువంటి ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందు తెలంగాణ ఛత్రపతి కేంద్ర హోం సహాయక మంత్రి గౌరవనీయులు పెద్దలు భారతీయ జనతా పార్టీ బండి సంజయ్ కుమార్ గారి జన్మదినం ఈరోజు. ఆయనకు ప్రజా వాయిస్ తరపున, ప్రజా వాయిస్ టీం తరపున, నా తరపున, శేఖరణ తరపున జన్మదిన శుభాకాంక్షలన్న. మీరు భారతీయ జనతా పార్టీ అభిమానులు, కార్యకర్తలు, మీ అభిమానుల గుండెల్లో ఎప్పటికీ ఉంటారు. ఎందుకంటే ఒక నిఖార్సైన నిజాయితీవంతమైనటువంటి కార్యకర్త నుంచి ఈరోజు కార్పొరేట్ స్థాయి నుంచి ఈరోజు కేంద్ర మంత్రిగా ఎదిగినటువంటి తమరు ఈరోజు ఎంతో మందికి కూడా చాలా వరకు సేవా కార్యక్రమాలు చేసినటువంటి అన్న. తెలంగాణకు సంబంధించి బీజేపీ ఒక పుస్తకం తీసుకుంటే అందులో మీకంటూ కొన్ని ప్రత్యేకమైన పేజీలు ఉంటాయి. అంటే తెలంగాణలో బీజేపీ ఇంత బలోపేతం కావడానికి, ఈ మాత్రం మెజారిటీ పెరగడానికి మీ పాత్ర ముఖ్యమైన ప్రత్యేకమైన పేజీలతో పాటు అధికమైన పేజీలు కూడా మీవే ఉంటాయి. ఎందుకంటే చాలా వరకు గొప్ప విషయం. ఈరోజు భారతీయ జనతా పార్టీ గ్రామ స్థాయిలో కాదు, ఈరోజు మండల స్థాయిలో కానీ, నియోజకవర్గ స్థాయిలో కానీ, పార్లమెంట్ స్థాయిలలో కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ బలోపేతమైందంటే ఒక భారతీయ జనతా పార్టీ బండి సంజయ్ కుమార్ అన్న వల్లనే. ఈరోజు ఆయన చేసినటువంటి ప్రజా సంగ్రామ యాత్ర, ముఖ్యంగా ఆయన వాక్ చాతుర్యం వల్ల. అంతే, ఎవరిని కూడా అన్న, తమ్మి, అక్క, చెల్లె అని, చిన్నోళ్ళైనా అక్క అంటాడు, పెద్దోళ్ళైనా అక్క అంటాడు, తమ్మి అని పిలుస్తాడు. చిన్నోడైతే పెద్దోడైతే అన్న అనే తప్ప వేరే పేరు పెట్టి పిలిచేటువంటి దాఖలాలే ఉండే. అంత రాబోయే రోజుల్లో మీరు మరిన్ని ఉన్నత స్థాయికి చేరుకోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. ఇక వార్తలకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందు దయచేసి www.prajavoice.in అనేటువంటి వెబ్సైట్లో మీకు ప్రజా వాయిస్ డిజిటల్ తెలుగు దినపత్రిక అందుబాటులో ఉంటుంది. దీంతో పాటు ప్రజా వాయిస్ కి సంబంధించి మీరేమైనా సిరా చుక్క కానీ, వార్తా కథనాలు కానీ ఏమైనా పంపాలనుకుంటే మీ మండల కేంద్రాల్లో కానీ, మీ ఊర్లో, మీ గ్రామంలో జరిగేటువంటి విషయాలు సమాజంతో పంచుకోవాలి, లేకపోతే మీ గ్రామ సమస్యలు మీరు లేవనెత్తాలనుకుంటే 9849343720 అనేటువంటి నంబర్కి వాట్సాప్ చేయండి. లేదంటే శేఖరణ నంబర్ కూడా వాట్సాప్ చేయొచ్చు. అది మా ఆఫీస్ నెంబర్, దానికి కాంటాక్ట్ కానీ. సో ఇక వార్తలు చూసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక జిల్లాలో యూరియా కొరత లేకుండా చూడాలి, ఆయిల్ ఫామ్ సాగు నిర్ణీత లక్ష్యాన్ని చేరేలా చూడాలి, ఫార్మర్ రిజిస్ట్రీ పనులు వేగవంతం చేయాలి, వ్యవసాయ అధికారులు ఉద్యానవన శాఖ అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారట. ఇది సంగారెడ్డి సంబంధించిన వార్త, సంగారెడ్డి జిల్లాకు సంబంధించిన వార్త. ఇక వ్యవసాయ ఉద్యానవన శాఖ అధికారులు సమన్వయంతో రైతులతో మమేకమై ఆయిల్ ఫామ్ విస్తరణలో మండలాల వారీగా ఇచ్చిన లక్ష్యాలను నెరవేర్చాలన్నారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వ్యవసాయ మరియు ఉద్యాన శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య, ఉద్యానవన శాఖ రీజనల్ జాయింట్ డైరెక్టర్ సునీత, వ్యవసాయ శాఖ అధికారి శివప్రసాద్, ఉద్యానవన శాఖ అధికారి సోమేశ్వరరావులు పాల్గొన్నారట. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య మాట్లాడుతూ ఉద్యానవన శాఖ అధికారులు, వ్యవసాయ శాఖ అధికారులు సమన్వయంతో రైతులతో మమేకమై జిల్లాకు ప్రభుత్వం నిర్దేశించిన ఆయిల్ ఫామ్ విస్తరణ పూర్తి చేయాలన్నారు. జిల్లాలో యూరియా కొరత లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ముందుగా వచ్చిన యూరియా స్టాక్ను రైతులకు పారదర్శకంగా అందించాలన్నారు. ఫెర్టిలైజర్ షాపులను విధిగా తనిఖీలు నిర్వహించాలన్నారు. ఫెర్టిలైజర్ ఈ పాస్లో ఉన్న గ్యాప్ మండలాల శాఖ వివరాలు అందించాలని కోరిరట. వీళ్ళు బాగానే చెప్తారు. ఇప్పుడు ఏంటంటే వచ్చిన లోడ్లకు వచ్చిన యూరియా ఏదైతే ఉందో పారదర్శకంగా అది రైతులకు వంచాలని చెప్తారు. కానీ వాస్తవంగా ఏం జరుగుతుంది అంటే చాలామంది దళారులు ఇలా సంచులకు లేకపోయి వాళ్ళ గూడంలో పెట్టుకుంటారు. ఒక రూమ్ ఏర్పాటు చేసుకుంటారు, కొట్టం లాంటిది. ఇప్పుడు ఊర్లలో ఎట్టుంటది, కొట్టాలు ఉంటాయి, కొట్టాలు ఉంటాయి, పాడుపడ్డ బంగ్లాలు ఉంటాయి కదా, అలా బస్తాలు పెట్టుకొని ఈ గవర్నమెంట్ రేట్ కంటే వాళ్ళు 50 రూపాయలు ఎక్కువ పెడతారు. ఇప్పుడు రైతులకు ఏంటంటే టైము దాటిపోతే మళ్ళీ పంట ఖరాబ్ అవుతుంది, ఎదుగుదల ఉండదని ఏం చేస్తారంటే 50 రూపాయలు ఒక్క రైతు పెడతారు. కానీ అట్లా వీళ్ళు ఎంత దోపిడికి దిగజారుతారు. మధ్యవర్తులు 50 రూపాయలు అంటే ఎన్ని వీళ్ళు దాదాపు ఒక 100 నుంచి 200 సంచులు పెట్టుకుంటారు దగ్గర వాళ్ళు. సో ఇట్లా జరుగుతుంది. ఎప్పటికప్పుడు మీరు సమీక్ష నిర్వహించి తనిఖీలు చేస్తూ ఉంటేనే మీరు అన్నట్టు పారదర్శకంగా రైతులకు అందుతుంది. ఓకే, ఇక వైభవంగా సత్యసాయి మందిరంలో గురు పౌర్ణిమ
వేడుకలు, భక్తులచే సామూహిక అభిషేకాలు, ప్రత్యేక అర్చనలు. ఆలయ ప్రధాన అర్చకులు వావిలాల రాజశేఖర్ శర్మ. ఇక నాగర్ కర్నూలు కేంద్రంలోని కేసరి సముద్రం పక్కన గల భగవాన్ శ్రీ సత్యసాయి భావ మందిరంలో గురు పౌర్ణిమ పురస్కరించుకొని గురువారం నాడు భక్తులచే సామూహిక అభిషేకాలు, అర్చనలు, గురు పౌర్ణిమ వేడుకలు వైభవంగా నిర్వహించినట్లు ఆలయ ప్రధాన అర్చకులు వావిలాల రాజశేఖర శర్మ తెలిపారు. జన్మరీత్యా గోచార రీత్యా గురువు బలంగా ఉన్నప్పుడే నిత్య జీవనం సవ్యంగా సాగుతోందని ఆయన అన్నారు. సాయి మందిరంలో తెల్లవారుజామున షిరిడి సాయినాథుడికి ప్రత్యేకంగా పంచామృత అభిషేకాలు, భస్వాభిషేకాలు, పూల ప్రత్యేక ద్రవ్యాలతో అభిషేకాలు చేసినట్లు ఆయన తెలిపారు. సాయి ప్రదోష కాలంలో ప్రత్యేక భజనలు నిర్వహించారు. అనంతరం భక్తులచే వేద ఆశీర్వాదం, తీర్థ ప్రసాదాలు వితరణ చేశారు. నిన్న గురు పౌర్ణమితో మొత్తం అన్ని గుళ్ళు కూడా భక్తులతో నిండిపోయినాయి. అన్ని గుళ్ళల్లో ముఖ్యంగా ఏ గుళ్ళు అంటే ఇటు పాండురంగ స్వామి ఆలయాలు, సాయిబాబా వీటన్నిటికంటే ముఖ్యంగా దత్తాత్రేయ స్వామి వారు. ఈ దత్తాత్రేయ స్వామి వారు దత్తగుళ్ళల్ని కూడా గురు సందర్భంగా ఒక మీకేమైనా వచ్చిన శ్లోకం ఏదైనా దేవునికి సంబంధించిన ఇప్పుడు సో ఉదయం నుంచి సాయంత్రం వరకు మొత్తం అన్ని గుళ్ళలో సో మొత్తం భక్తులతో కిటకిటలు ఆడిపోయింది. ఎందుకంటే వాళ్ళు ఆ అభిషేకాలు నిన్న కాబట్టి నిన్న అడిగేది. ఇక నిజాలు నిర్భయంగా రాయండి, మేము మీకు అండగా ఉంటాం. జర్నలిస్టులకు, పార్టీలు, ప్రజా సంఘాల నాయకుల భరోసా. వాడిగా వేడిగా మీడియా స్వేచ్ఛ రౌండ్ టేబుల్ సమావేశం. మీడియా స్వేచ్ఛను అడ్డుకునే హక్కు ఎవరికి లేదు. ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అంటా ఉన్నాడు. ఇక ప్రజాస్వామ్యబద్ధంగా ఉండండి. మాజీ ఎమ్మెల్యే బక్కని మీడియా జోలికి వస్తే ఊరుకోం. బీజేపీ నేత అందే బాబయ్య. హాజరైన వివిధ పార్టీలు, సంఘాల నాయకులు, జర్నలిస్టులు హాజరయ్యారట. ఇక స్వతంత్ర సమరం నుంచి నేటి దాకా సమాజం కోసం నిస్వార్థంగా పోరాడే జర్నలిస్టులకు అండగా ఉంటాం. వారి స్వేచ్ఛకు ఎవరైనా అడ్డు వస్తే చూస్తూ ఊరుకోం. మీ పని మీరు చేయండి, మీ వెంట మేమున్నామంటూ పార్టీల నేతలు, ప్రజా సంఘాల నాయకులు భరోసా ఇచ్చారు. షాద్నగర్ పట్టణంలోని నాగులపల్లి రోడ్లో గల సాయిరాజ్ ఫంక్షన్ హాల్లో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ అధ్యక్ష కార్యదర్శుల రాఘవేంద్ర గౌడ్, నరేష్ నరసింహారెడ్డిల ఆధ్వర్యంలో ప్రజాస్వామ్యంలో మీడియా స్వేచ్ఛ అనే అంశం మీద రౌండ్ టేబుల్ సమావేశం గురువారం జరిగింది. ఈ సమావేశంలో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, మాజీ ఎమ్మెల్యే బక్కలి నరసింహులు, బీజేపీ రాష్ట్ర నాయకులు అందే బాబయ్య, పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డితో పాటు వివిధ ప్రజా సంఘాల నాయకులు, స్టూడెంట్ ఆర్గనైజేషన్, కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ, సిపిఎం, సిపిఐ తదితర పార్టీల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారట. ఇక పత్రికతోనే దేశానికి మనుగడ అని చెప్పేసి ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అంటా ఉన్నాడు. ఇక నాటి స్వతంత్ర సమరంలో మహనీయులతో పాటు అక్షర పోరాటం చేసి స్వరాజ్య సాధనలో పత్రికలు ఎంతో కృషి చేశాయని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పేర్కొన్నారు. ఆ తర్వాతనే రాజ్యాంగం, ప్రజాస్వామ్య ప్రభుత్వాలు వచ్చాయని, పత్రికను 4వ స్తంభంగా గుర్తించడమే కాకుండా పూర్తి స్థాయి స్వేచ్ఛను ఇవ్వడం జరిగిందన్నారు. అయితే గత ప్రభుత్వం విలువలకు తిలోదాకాలు ఇచ్చి జర్నలిస్టుల హక్కులను భంగం కలిగించిందని అన్నారు. కొందరు వ్యక్తుల నియంతృత్వ పోగడాలను ఆయా పార్టీలకు అంటగట్టడం సమాజం కాదని ఈ సందర్భంగా ఆయన అన్నారట. వాస్తవమే కదా. ఈ సమాజంలో నిజాలు నిర్భయంగా రాసిన జర్నలిస్టులు, మాట్లాడిన జర్నలిస్టుల పరిస్థితి ఎట్లున్నది? ఈరోజు నిజాలను నిర్భయంగా చెప్పేటువంటి జర్నలిస్టులు అరాకొరో కాస్త కనిపిస్తుంటారు తప్ప ఎక్కడ కనిపిస్తలేరు. ఈ మధ్యలో ఏమైంది, నాయకుల చేతిలో కలం బందీ అయిపోయింది. వార్తలు ఒత్తాసు బలికే వార్తలే, భజన వార్తలే మీకు ప్రతి పేపర్లో ఎక్కడ కనిపిస్తాయి. ఇప్పుడు మండలానికి దాదాపు 20 నుంచి 30 మంది రిపోర్టర్లు ఉంటారు ఆ పత్రికలకు సంబంధించి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్. మరి 30 మంది జర్నలిస్టులు కూడా నిజంగా వాస్తవాలు రాసే వాళ్ళు ఉంటారా? ఏదో ఒక పార్టీకి అండగాగడం, నిజాలను రాయనీయకుండా, అంటే అట్లా అందరని కాదు, చాలా మంది అట్లున్నారు. ఎవరో ఒకరు నిజాయితీగా వార్తలు రాస్తారు. ఆ నిజాయితీగా రాసేటువంటి వాళ్ళే జైలుకు పోతారు. కేసులు వాళ్ళపైనే ఉంటాయి. ఎవడైతే మీడియా రంగంలోకి వచ్చి ఒత్తాసులు పలుక్కుంటూ జోకుడు వార్తలు, తెలంగాణ భాష జోకుడు వార్తలు, భజనలు చేసుకుంటా వార్తలు రాసిన వాళ్ళే ఎక్కువ ఉన్నారు. కనీసం వీళ్ళు ఉన్నటువంటి వాళ్ళకు కూడా విలువ లేనటువంటి పరిస్థితి. జర్నలిస్టులకు ఏరుంది విలువ? ఏ గవర్నమెంట్ వచ్చినా జర్నలిస్టులకు విలువ లేదు. ఉద్యమ కాలంలో ఉన్నటువంటి జర్నలిస్టులకు అయితే పూరా విలువ లేదు. ఈరోజు మా వెంకటన్న ఉంటాడు,
దాదాపు 15 ఏళ్ళ నుంచి సీనియర్ జర్నలిస్ట్, ఆయన ఉద్యమంలో ఉన్నప్పటి నుంచి జర్నలిస్ట్. ఇప్పుడు ఆ జర్నలిజాన్ని పక్కకు పెట్టేసిండు. ఎందుకు? అక్కడ ఎక్కడ కూడా స్వేచ్ఛ స్వాతంత్రం లేదు. నిజాలు అది కూడా పోలీసు వాళ్ళు అయినా ట్రైనింగ్లు ఉన్నప్పుడు, అరే నేను ట్రైనింగ్ అయిపోయినాక నేను బయటికి వెళ్ళాక నేను అట్లా వాడు అనుకుంటాడు తప్ప ఆ ఎస్ఐ అయినా కానిస్టేబుల్ అయినా ఒకరి కింద నలగాల్సిందే, నలిగిపోవాల్సిందే. అంతే. ఇటు జర్నలిస్టుల బతుకులు కూడా ఇట్లా అయిపోయినాయి. నిజాలు రాసే జర్నలిస్టులు ఇప్పుడు అదే అంటున్నా అన్న, ఏమన్నా 15 సంవత్సరాల సీనియారిటీ ఉంది, నువ్వు ఎందుకు వదిలేసినావు అన్న జర్నలిజం అంటే, ఏడ నిజాన్ని రాసేటువంటి అది ఉన్నదని చెప్పేసి అంటుండు. ఏడ కూడా విలువలు లేకుండా పోయినాయి పత్రికలకు, సమాజాన జర్నలిస్టులకు విలువలు లేకుండా పోయినాయి. ఇప్పుడు 30 మందిలో నేను ఒక్కని రాస్తే కాదు కదా, మంచిగా 30 మంది రాయాలి కదా. ఏడ పోయినా రోజుకో 2,000 సంపాదిస్తున్నారు జర్నలిస్టులు. ఎక్కువ శాతం అందరూ కాదు, మంచిగా రాసేటువంటి జర్నలిస్టులు ఉన్నారు, వాళ్ళకు విలువ ఇస్తలేరు. ఇప్పుడు చెప్తారు, ఈడ మైక్ల ముందర చెప్తారు ఇప్పుడు మంచిగానే, జర్నలిస్టులు ఎవరిని అది చేయొద్దు రాయాలని. వార్త రాసేసరికి ఏమయ్యా వార్త రాసిన ఫోన్ చేస్తాడు, కేసులు లొల్లిలు కథాకారకాన్ని ఉంటుంది. ఇక ఘనంగా గురు పూజోత్సవం అయితే బీజేపీ మహంకాళి జిల్లా అధ్యక్షుడు గుండగోని భరత్ గౌడ్ ఆధ్వర్యంలో పద్మారావు నగర్లోని 7 హిల్స్ కన్వెన్షన్ హాల్లో గురు పౌర్ణమి సందర్భంగా గురు పూజోత్సవం ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు మాట్లాడుతూ, తల్లిదండ్రుల తర్వాత స్థానం గురువులది, వారు మనకు జీవన మార్గం చూపుతారు అని చెప్పేసి ఉస్మానియా యూనివర్సిటీ మాజీ వీసీ తిరుపతిరావు, భరత్ భూషణ్, శంకరయ్య, సౌమ్య, వీరబాబు తదితరులు సన్మానించారట. ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా అధ్యక్షుడు శ్యామ్ సుందర్ గౌడ్, ప్రధాన కార్యదర్శి మేకల సారంగపాణి, పార్లమెంటు కన్వీనర్ రాజశేఖర్ రెడ్డి, కార్పొరేటర్లు సరళ, దీపిక, సుచిత్ర, సుప్రియ, అభియాన్ కన్వీనర్ కనూరి, క్రాంతికుమార్ తదితరులు పాల్గొన్నారు. పాల్గొన్న వాళ్ళ పేర్లు ఎక్కువ వార్తల కన్నా. ప్రభుత్వ ఆసుపత్రిలో సాధారణ ప్రసవంలో 4.1 కిలోల ఆడ శిశువు జననం. సాధారణ ప్రసవం చేసిన వైద్యులను అభినందించిన మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఉషారాణి. సూపర్. బరువున్న శిశువును నార్మల్ డెలివరీ కాదు, కొద్దిగా రిస్క్ అవుతుందని డాక్టర్లు చెప్తా ఉంటారు, ప్రైవేట్ హాస్పిటల్ చెప్తా ఉంటారు. మళ్ళీ ఏదైనా ఇబ్బంది అయితే మళ్ళీ సీరియస్ అవుతుంది, ఎమర్జెన్సీ అవుతుంది అని చెప్పేసి చాలా మంది సిజరింగ్ పోతారు. ఇట్లాంటి వార్తలు వస్తేనే ఇటు ప్రైవేట్ హాస్పిటల్ బంద్ అయ్యి ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ఎక్కువ కాలం ఇట్లా ప్రసవాలు జరిగేటువంటి అవకాశాలు. నిజంగా ఆ సిబ్బందిని మెచ్చుకోవాలి. ఇప్పుడు కూడా టౌన్లలో పోతే కొంచెం ప్రభుత్వ ఆసుపత్రులను మంచిగా చేస్తారు. ఇవి ప్రసవాలు ప్రభుత్వ హాస్పిటల్లో మంచిగా చేస్తారని ప్రభుత్వ హాస్పిటల్కి ఇప్పుడు మజుగు చెప్తురా. కేసీఆర్ కిట్లు వచ్చినప్పటి నుంచి. అవును, కేసీఆర్ కిట్లు వచ్చినప్పటి నుంచి వాస్తవం అది మాట్లాడుకోవాలి. ఇక ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఎంఈఓకు వినతి పత్రం ఇచ్చినట. భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ దామరచర్ల మండల కమిటీ ఆధ్వర్యంలో స్థానిక మండల విద్యాధికారి ఎంఈఓ బాలాజీకి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అనంతరం ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యుడు కుర్ర సైదా నాయక్, దామరచర్ల మండల కార్యదర్శి వీరన్న మాట్లాడుతూ, దామరచర్ల మండల కేంద్రం ప్రభుత్వ పాఠశాలలో పేద వర్గాలకు చెందిన సుమారు 300 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు. కనీస మౌలిక సదుపాయాలు కల్పించకుండా పేద విద్యార్థుల పట్ల సవతి తల్లి ప్రేమ చూపిస్తుందన్నారు. సరిపడా బాత్రూంలో సౌకర్యాలు లేకపోవడం వల్ల విద్యార్థినులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్యూరిఫైడ్ వాటర్ సౌకర్యం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. పేద విద్యార్థుల పట్ల శ్రద్ధ వహించి విద్యార్థులకు మౌలిక సదుపాయాలు కల్పించేటట్టు ప్రణాళిక తయారు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో భానుప్రసాద్, శివమధు, సూర్యాలతో పాటు విద్యార్థులు పాల్గొన్నారు. ఎంఈఓ ఏం చేస్తాడు, అదే వినతి పత్రం ఎమ్మెల్యేకి ఇరి, లేకపోతే అక్కడ ఉన్నటువంటి కలెక్టర్కి ఇరి, డిఓకి. ఎవరికి అసలు పేద విద్యార్థుల పట్ల ప్రేమ ఉన్నది? ఏ నాయకునికి ప్రేమ ఉన్నది? వీళ్ళు కేవలం మాటల వరకే పరిమితం. ఈ నాయకులు అందరూ కూడా అంతే. వాళ్ళు ఇటు ప్రైవేట్ వాళ్ళను ప్రోత్సహిస్తూ ఏదో సవితి తల్లి, మీరు ఏదైతే రాసుకొచ్చారో సవితి తల్లి మీద ప్రేమ చూపించినట్టు ఏదో అట్లా ఇంకో గింత రిలీజ్ చేసినాం, గండికోట్లు రిలీజ్ చేసినాం అని మాటలకు తప్పితే, పేపర్ స్టేట్మెంట్లకు తప్పితే వాస్తవంగా క్షేత్రస్థాయిలో ఏ పనులు కూడా జరగవు. ప్రభుత్వ హాస్పిటల్ కానీ విద్యాలయాలు కానీ అభివృద్ధి చేయాలంటే గవర్నమెంట్కి ఎంతసేపు? ప్రతి నియోజకవర్గానికి 1000 కోట్లు ఇచ్చిన ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రభుత్వ స్కూళ్ళు బాగుపడతాయి కదా. అది కళల ప్రపంచం. మనం కళల ప్రపంచంలో బతుకు. ఎటువంటి రాజకీయాలు మారినా మన బతుకులు గింతే. ఓట్లు వేసేటప్పుడే మీ మీద ప్రేమ ఉంటుంది అంతే. ఓట్లు వేసేటప్పుడు కాళ్ళు ఒత్తడం, ఒడ్డుకి ఎక్కినాక తెడ్డు చూపడం అంతే. ఇక పూలకొమ్మ వాగుకు వెలుగు తెచ్చిన ప్రాజెక్టు రోష్ని యజ్ఞమట. ఇక బటార్ ఫ్లై చారిటబుల్ ట్రస్ట్
చెప్తా ఉన్నాయి. 30 ఏళ్లుగా అంధకారంలో జీవించిన ఆదివాసీ గ్రామం పూలకొమ్మ వాగు ఇప్పుడు వెలుగుతో నిండిపోతున్నది. ఇది ట్రైబల్ బటర్స్ చారిటబుల్ ట్రస్ట్ చేపట్టిన వినూత్న ప్రాజెక్టు రోష్ని వలన సాధ్యమైంది. ఈ ప్రాజెక్టు ద్వారా ఆ గ్రామానికి సోలార్ లైటింగ్ కిట్లు అందించడం జరిగింది. అటవీ ప్రాంతంలోని పలు కుటుంబాలు ఇప్పటి వరకు విద్యుత్కి నోచుకోలేదు. కానీ ఈ కొత్త యజ్ఞం కొత్త ప్రణాళిక వల్ల గ్రామంలోని ప్రతి ఇంటికి వెలుగు చేస్తూ ఇప్పుడు అక్కడ చిన్నారులు రాత్రులు చదువుకోగలుగుతున్నారు. మహిళలు భయభ్రాంతులు లేకుండా గడిపే అవకాశం పొందారు. కుటుంబాలు మరింత సమయం కలిసి గడుపుతున్నాయి. గ్రామస్తులు ఈ మార్పును ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఇక బటర్స్ ట్రస్ట్ ప్రతినిధులు మాట్లాడుతూ ఇది కేవలం వెలుగే కాదు, ఆశను, భద్రతను, భవిష్యత్తుపై నమ్మకాన్ని ఇచ్చే యజ్ఞం అని పేర్కొన్నారు. విరాళదారుల ఉదారతకు గ్రామస్తులు కృతజ్ఞత తెలిపారు. మీ సహాయం మా జీవితాన్ని మార్చేసిందని అని వారు భాగోద్వేగానికి గురయ్యారట. ఏంది ఈ ట్రస్ట్ ఏదైతే ఉన్నదో వాళ్ళు గత కొన్ని రోజులుగా ఇబ్బంది పడుతున్న కరెంటుకి ఏదైతే ఇబ్బంది పడుతూ ఉన్నారో సో దానివల్ల ఈ ట్రస్ట్ చేయడం వల్ల ఇప్పుడు వాళ్ళ కుటుంబాలలో వాళ్ళ జీవితాలు వెలుగు నింపినాయి. పిల్లలు కూడా చదువుకోవడానికి ఇది బాగుందని చెప్తా ఉన్నారు. ఇక ప్రభుత్వ పాఠశాల పిల్లలకు షూ బెల్టుల పంపిణీ. ఇక పట్టుదలతో చదవాలి, ఉన్నత శిఖరాలు చేరుకోవాలి మండల విద్యాధికారి జనార్దన్ అంటా ఉన్నాడు. ఇక విద్యార్థులు పట్టుదలతో చదివి ఉన్నత శిఖరాలను చేరుకోవాలని గండిడ్ మండల విద్యాధికారి జనార్దన్ అన్నారు. బుధవారం గండిడ్ మండలంలోని రుసంపల్లి గ్రామంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు గ్రామ యువకుడు ప్రజాసేవకుడు చిట్యాల యాదగిరి తన సొంత ఖర్చులతో అందించిన టై బెల్టుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ఈ సందర్భంగా మండల విద్యాధికారి జనార్దన్ మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో గురువులు చెప్పిన పాఠాలు విని శ్రద్ధతో చదువుకుని మంచి మార్కులు సాధించి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని చదువుకున్న పాఠశాలకు తల్లిదండ్రులు గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాంప్లెక్స్ హెచ్ఎం సురేందర్ రెడ్డి, ప్రధాన ఉపాధ్యాయుడు చంద్రకాంత్, గ్రామస్తులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు అందరూ పాల్గొన్నారట. మంచి విషయమే. వీళ్ళు చెప్పినా చెప్పకుండా నిజంగా చెప్పాలంటే ప్రభుత్వ పాఠశాలలో చదివేటువంటి విద్యార్థులే ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదిగిరు. వాళ్ళు నాయకులుగా కానీ ఆఫీసర్లుగా కానీ తెలుగు మీడియంలో చదివి కూడా ఈ రోజు ఇంటర్మీడియట్కి వచ్చిన తర్వాత ఆంగ్ల భాష పెట్టుకున్న తర్వాత కూడా ఆంగ్ల భాషలో అనర్గళంగా మాట్లాడేటువంటి శక్తి కలిగినటువంటి విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో ఉన్నారు. కానీ మన ప్రభుత్వ పాఠశాల ఏడ పడిపోతుందంటే మీ వార్డు కౌన్సిలర్ల కాడికి వెళ్ళి, మీ ఎమ్మెల్యేల కాడికి వెళ్ళి, అధికారుల పిల్లల కాడికి వెళ్ళి, కలెక్టర్ల పిల్లల కాడికి వెళ్ళి ప్రతి ఒక్కరు ప్రైవేట్ స్కూళ్ళకి పోతే చిన్న విషయం ఒకటే మాట్లాడుకుందాం. ప్రైవేట్ స్కూల్ ఉంటుంది, ప్రైవేట్ స్కూల్లో బస్సులు ఉంటాయి, గవర్నమెంట్ స్కూళ్ళకేమో సపరేట్ బస్సులు ఉండవు. అంటే స్కూల్ తీసుకురావడానికి ఈ ప్రైవేట్ వాడు ఏం చేస్తాడు, వాడి బస్సులు మీరు బయటకు చూడండి మంచిగా కలర్ఫుల్గా చేస్తాడు. మీరు లోపలికి పోతే స్టీరింగ్ దగ్గర చూస్తారంటే ఆ స్టీరింగ్ మలగది, గేర్లు పడాయి, బ్రేకులు ఉండవు. కాకపోతే ఎందుకు నడుస్తుందని అంటే అక్కడ స్థానికంగా ఉన్న నాయకులు మేనేజ్ చేస్తారు కాబట్టి ఎక్కువ శాతం ఫిట్నెస్ లేనటువంటి బస్సులే ఉంటాయి, కనిపిస్తాయి. ఫిట్నెస్ లేదు బస్సులకు, ఏ ఉండదు. ఆర్టీఓల కళ్ళు మూసుకపోతాయి. ఎవడు ఇప్పుడు చెక్ చేయాలి. మరి పాఠశాలలు ప్రారంభమైనాయి కదా, ఎన్ని బస్సులకు ఫిట్నెస్ ఉన్నాయి. ముఖ్యంగా కార్పొరేట్ సంస్థలు అయినటువంటి చైతన్య నారాయణ పాఠశాల బస్సులకు ఏ రకంగా ఫిట్నెస్లు ఉన్నాయి చెక్ చేయరు. చేస్తారా? అట్లా చెయ్యరు. ఎందుకు? మీకు కావాల్సిన పిల్లలు ప్రైవేట్ పాఠశాలల్లో చదువుకుంటారు. ప్రైవేట్ కాదు, ఇంకా అత్యున్నతమైనటువంటి కార్పొరేటర్ కాలేజీలలో చదువుకుంటారు. ఏ నాయకులు పిల్లలు చదివిస్తారు? లేకపోతే ఇంటర్నేషనల్ వేరే దేశాలు. గతంలో మా వికారాబాద్ లో ఒక కలెక్టర్ మేడం అండి, ఆమె పేరు గుర్తొత్తలేదు కానీ ఆమె కస్తూరిబా ప్రభుత్వ పాఠశాలలో వాళ్ళ పాపం చదివిస్తుండే. అట్లాంటి వారు ఆదర్శం. అది సిగ్నల్ ఎలక్ట్రిక్ కంపెనీ హైదరాబాద్కి సెలెక్ట్ అయిన బాధిర విద్యార్థులట. ఇక తెలంగాణలోని ఏకైక ప్రభుత్వ జూనియర్ బాధిరుల విభాగం గల స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల మిర్యాలగూడ నందు సిగ్నల్ ఎలక్ట్రిక్ కంపెనీ హైదరాబాద్ వారు నిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో బాధిర విద్యార్థులకు జాబ్ మేళా నిర్వహించడం జరిగింది. కళాశాల ప్రిన్సిపల్ రేపాల శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ జాబ్ మేళా కార్యక్రమంలో వివిధ జిల్లాలకు చెందిన బాధిర విద్యార్థులు పాల్గొనగా అందులో 16 మంది బాధిర విద్యార్థులు అప్రెంటిస్షిప్కు ఎన్నికయ్యారని, వారికి నెలకు 15,000 చొప్పున 2 సంవత్సరాల వరకు స్టైఫండ్, భోజనం, రవాణా సౌకర్యాలు కల్పించబడుతున్నాయని చెప్పారట. మంచి విషయమే. 16 మంది బాధిత విద్యార్థులకు 15,000 చొప్పున
2 సంవత్సరాల దాకా 2 సంవత్సరాల అప్రెంటిస్ ట్రైనింగ్, నెలకు 15,000 చొప్పున జీతము, మళ్ళీ 2 పూటల భోజనం మంచిగా రవాణా సౌకర్యం కూడా ఉంటుంది. రవాణా సౌకర్యం గ్రేట్, మంచిది. ఇక లయన్స్ క్లబ్ నూతన కమిటీ సభ్యులకు ఆత్మీయ సన్మానం. మిర్యాలగూడ పట్టణంలో నూతనంగా ఎన్నికైన లయన్స్ క్లబ్ అధ్యక్షులు లయన్ బిఎం నాయుడు కి ట్రెజరర్ లయన్ నారాయణరావుకి జానయేత్రి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం చేసి అభినందనలు తెలిపారు. జానయేత్రి ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ మునీర్ అహ్మద్ షరీఫ్కు ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ నూతన అధ్యక్షులు బిఎం నాయుడు మాట్లాడుతూ, వ్యవసాయ కుటుంబం నుండి వచ్చిన నాకు సేవా రంగంలో స్ఫూర్తిదాయకం మా అమ్మ నాన్నలని వారికి నా కృతజ్ఞతలు అన్నారు. నాలో ఉన్న సేవా దృక్పథం చూసి సేవా రంగంలో నన్ను ప్రోత్సహించిన మిత్రులు శ్రేయభిలాషులకు పేరున ధన్యవాదాలని, అందరి సహకారంతో భవిష్యత్తులో సమాజానికి ఉపయోగపడే సేవా కార్యక్రమం నిర్వహిస్తున్నానని ఆయన మాట్లాడటం మంచి విషయమే. సో వాళ్ళకు ఆత్మీయ సమ్మేళనం చేసి సీనియర్ జూడో క్రీడాకారునికి అభినందనలు. నల్గొండ జిల్లా డివైఎస్ఓ డిస్టిక్ స్పోర్ట్స్ ఆఫీసర్ షబీర్ అలీ జూడో క్రీడాకారిణి హఫ్జల్ బేగంను అభినందించారు. అయితే ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మిర్యాలగూడ NSP క్యాంప్ గ్రౌండ్లో స్టేడియంలో జూడో కోచ్ కె శ్రీధర్ ఆధ్వర్యంలో శిక్షణ పొందుతున్న SK అఫ్జల్ బేగంని రేజ్లింగ్ యూనివర్సిటీ గేమ్స్లో సిల్వర్ మెడల్ సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. అఫ్జల్ బేగం డిఫెన్స్ అకాడమీ బీబీనగర్ కాలేజీలో డిగ్రీ ఫైనల్ చదువుతుంది. చాలా నిరుపేద కుటుంబం అయినప్పటికీ క్రీడలలో రాణిస్తుందని విద్యార్థులు ఆమెను ఆదర్శంగా తీసుకోవాలని మిర్యాలగూడ ZPHS స్కూల్లో చదువుకుంటూ గ్రేడ్ సాధించే కరాటాలో, జూడోలో, రేజ్లింగ్లో మోడల్స్ సాధించడం గొప్ప విషయం అన్నారు. జూడో కరాటేలో విద్యార్థులకు ఉచిత శిక్షణ ఇస్తున్న కోచ్ శ్రీధర్ను అభినందిస్తూ మరింత మంది విద్యార్థులకు శిక్షణ ఇవ్వాలని కోరారు. మంచి విషయం. మంచి విషయం, అభినందించాల్సిన విషయం. ఇక పారిశుద్ధ్య కార్మికులకు వ్యక్తిగత ఆరోగ్య భద్రత కిట్లను పంపిణీ చేసిన కార్పొరేటర్ ప్రేమ్ కుమార్ అట. ఇక GHMC సర్కిల్ 28 మల్కాజ్గిరి నియోజకవర్గం ఈస్ట్ ఆనంద్బాగ్ డివిజన్లో పారిశుద్ధ్య పనులు నిర్వహిస్తూ మగ కార్మికులకు PPE కిట్స్, వ్యక్తిగత ఆరోగ్య భద్రత కిట్లను గురువారం స్థానిక కార్పొరేటర్ ప్రేమ్ కుమార్ పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రేమ్ కుమార్ కార్పొరేటర్ మాట్లాడుతూ, GHMC పారిశుద్ధ్య సిబ్బంది నిజమైన సమాజ సేవకులు అని, వారికి వ్యక్తిగత ఆరోగ్య భద్రత కిట్లు పంపిణీ చేయడం అదృష్టంగా భావిస్తున్నానని, వారు ఆరోగ్యంగా ఉంటేనే సమాజం ఆరోగ్యవంతంగా ఉంటుందని అన్నారు. కరోనా మహమ్మారి విజృంభించినప్పుడు ప్రజలకు అనేక రకాలుగా GHMC సిబ్బంది ముందోటి సేవలు అందించారని, అందుకు వారిని సదా ఎల్లప్పుడూ గౌరవించాలని తెలిపారు. డివిజన్ పారిశుద్ధ్య సిబ్బందికి NGOస్ వారు ముందుకు వచ్చి అనేక సార్లు కంటి పరీక్ష, దంత పరీక్షలు, వివిధ రకాల ఆరోగ్య సమస్యలకు క్యాంపులు కూడా నిర్వహించారని, ఇటువంటి సేవా కార్యక్రమంలో ద్వారా కార్మికులకు మనోధైర్యం కల్పించాలని, అది అందరి బాధ్యత అని తెలిపారు. కార్మికులు ఎటువంటి ఆపదలు వచ్చినా ముందుండి పరిష్కరిస్తామని కార్మికులకు హామీ ఇచ్చారు. ఇక ఈ కార్యక్రమంలో డాక్టర్ కె మంజుల సర్కిల్ ఉప వైద్యాధి కారిని మాట్లాడుతూ, పారిశుద్ధ్య కార్మికుల సేవలను వెలకట్టలేమని, నేటి సమాజంలో మానవత్వం అనేది కనిపించకుండా పోతుందని, సొంత వారికి కూడా సేవలు చేసే ఓపిక, సహనం లేకుండా సమాజం తయారవుతుందని, అటువంటి పరిస్థితుల్లో GHMC పారిశుద్ధ్య సిబ్బంది అనేక రకాలుగా సేవలు అందిస్తున్నారని ప్రతి ఇంటిలోకి చెత్తని ఇవన్నీ చెప్పుకుంటూ GHMC ఒకటే కాదు, యావత్ తెలంగాణ రాష్ట్రంలో కానీ భారతదేశం మొత్తం కూడా పారిశుద్ధ్య కార్మికులు గొప్ప వాళ్ళని చెప్పుకోవచ్చు. గొప్పవాళ్ళు నిజంగా దేవులతో సమానం చెప్పాలి, ఇంకేం దేవులతో. ఇప్పుడు చెత్తని మురికిని మరణాలనన్నీ ఎత్తి పారేసేటి ఏకవీరులు, కన్న తల్లి తండ్రి కూడా చాలరండి, ఏమిచ్చుకుంటే వాళ్ళ రుణం తీరేనండి. మన సొంత వాళ్ళే మనకు చేస్తలేరన్న ఈ జమానా చేస్తలే. వాళ్ళకు టైంకి కూడా వాళ్ళు కూడా గవర్నమెంట్ అధికారుల్లాగా వాళ్ళకు కూడా నెల టైంకి రావు, జీతాలు రావు. అటువంటి దాంట్లో ఈ రోజు చెత్తని మురికి ఎప్పటికప్పుడు ఒకటే చిన్న విషయం, మీ ఇంట్లో ఉన్న 2 రోజుల చెత్త నువ్వు తీసుకుపోయేటప్పుడు నీది ఎట్లుంటది, నీ ఫీలింగ్? దూరం పట్టుకుంటావు, అవసరమైతే కవర్తో పట్టుకుంటావు, ముక్కు మూసుకొని ఖర్చు పెట్టుకుని పోయి వాళ్ళకిస్తావు. వాళ్ళు అందులోనే నిలబడాలి, నీ ఒక్కొందే తీసుకపోతారా? మళ్ళా మొత్తం వాళ్ళకున్న టైం మొత్తం తిరిగి ఆ చెత్తలన్నీ తీసుకొని ఏరి మళ్ళీ ఎక్కడో పాడేసి రావాలి. ఇప్పుడు మనం సాయంత్రం బయట నుంచి వస్తుంటే రోడ్లన్నీ
ఎంత చెత్త చెదారం మనం వేసిన చెత్త చెదారంతో నిండిపోతుంది జిహెచ్ఎంసీ ఏరియా కానీ గ్రామ పంచాయతీ తెల్లారే లేచేటి కల్లా రోడ్లని ఎందుకు ఎట్లా శుభ్రం ఉంటున్నాయి అన్న వాళ్ళు చేస్తేనే కదా నిజంగా వాళ్ళకు ఎంత చేసిన తక్కువనే కిట్లు కాదు వాళ్ళకు పూర్తిగా వాళ్ళ ఇంటి కాడికి వెళ్ళి గవర్నమెంట్ ఆరోగ్య భద్రత కల్పించాలి. ఎవరైతే ఈ విధులు నిర్వహిస్తున్న వాళ్ళు వాళ్ళ కుటుంబం మొత్తానికి మళ్ళీ ఒక్కరికి కాదు. ఎందుకంటే ఈయన ఈ పని చేసుకొని ఇంటికోగానే చిన్న పిల్లలు ఉన్నోళ్ళు ఉంటారు, మనవాళ్ళు ఉన్నోళ్ళు ఉంటారు, చాలా మంది ఉంటారు. వాళ్ళకి కూడా ఇప్పుడు ఇతను ఏదైనా ఆరోగ్యపరంగా ఏమైనా ఇబ్బంది పడితే వాళ్ళకి కూడా వస్తుంది కదా. సో వాళ్ళ కుటుంబానికి మొత్తం ఆరోగ్య భద్రత కల్పించాలి. ఎవరైనా ఈ విధులు నిర్వహిస్తూ చనిపోతే ₹1 కోటి ఇవ్వాలి, తప్పలేదు. ₹1 ఇచ్చినా తప్పలేదు. వీళ్ళు సమ్మెలు చేసి అలసిపోయినటువంటి బాణాలన్న. నిజం చెప్పాలంటే కేసీఆర్ ఉన్నప్పుడు కూడా చాలా సమ్మెలు చేసిరు, వాళ్ళ బాధల కోసం జీతాల కోసం. అది 6-7 నెలలు పెండింగ్ జీతాలు వీళ్ళ మీద ఈ కొడుకులు ఉంటారన్న. ఈ పారిశుద్ధ్య కార్మికుల మీద వీళ్ళ కాంట్రాక్టర్లు ఉంటారు, పాల్తుగాళ్ళు ఉంటారు. వాళ్ళు వీళ్ళకి పెట్టే రిస్క్ చూడాలి, పనులు చూడాలి, టార్గెట్లు. మళ్ళీ వాడు వచ్చి చేయమంటే చేయడు, పాల్తుగాడు ఎవడు మళ్ళా దూరంకిన మాట్లాడతాం. మళ్ళా భక్తి శ్రద్ధలతో గురు పౌర్ణమి వేడుకలు షాద్నగర్లోని సాయిబాబా మందిరంలో ఈ గురు పౌర్ణమి వేడుకలు చేసిరట నిన్న. ఇక మొత్తం అన్ని ఆలయాలు కిటకిట భక్తులతోని. ఇక రైతుల భూములను పరిశ్రమల పేరుతో లాక్కోవడం దారుణమని ఎమ్మెల్యే చింత ప్రభాకర్ అంటా ఉన్నారు. ఇక సంగారెడ్డి నియోజకవర్గంలో నెలకొన్న ప్రజా సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సంగారెడ్డి జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్యకు గురువారం సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ కలిశారు. బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి కలెక్టర్కు సమస్యలపై ఎమ్మెల్యే చింత ప్రభాకర్ తన లెటర్ ప్యాడ్తో ఉన్న వినతి పత్రం అందజేశారు. కొండాపూర్ మండలం మాదాపూర్ మునిదేవునిపల్లి గ్రామాలలో పరిశ్రమల పేరుతో రైతులు సాగు చేస్తున్న ఆ భూములను ప్రభుత్వం గుంజుకోవాలని చూస్తున్నదని, రైతుల నుంచి భూములను లాక్కుంటే రైతులు రోడ్డున పడతారని, అన్నదాతల బతుకులు చిన్నాభిన్నం చేసేలా ప్రభుత్వం ప్రతిపాదనలు ఉంచడం సరికాదన్నారు. మునిదేవునిపల్లి గ్రామంలో 92, 112, 154 సర్వే నెంబర్లలో 293 ఎకరాల భూమి, మందాపూర్ గ్రామంలోని సర్వే నెంబర్ 22లో 321 ఎకరాల భూమి, మొత్తం 614 ఎకరాల దళితుల బీసీల భూములను పరిశ్రమల పేరుతో లాక్కోవడం సరికాదు. అలియాబాద్ తోగర్పల్లి గ్రామాలలో శివారులో 43 ఎకరాలు రైతులకు సమాచారం ఇవ్వకుండా ముందస్తు పొజిషన్ తీసుకున్నారు. అక్కడి భూమి విలువ 2.5 కోట్ల చొప్పున ఉంది. రైతులకు పరిహారం నిర్ధారణ చేయలేదు. సాగుకు అనుకూలంగా లేని భూమిని చూసుకోవాలని కేటాయించాలని సూచించారట. ఇది ఎంత దారుణం అండి ఇది. ఇప్పుడు ఎన్నో ఏళ్ళుగా దళితులకు, బీసీలు, చాలామంది గిరిజనులు భూములలో వ్యవసాయం చేసుకుంటూ ఉంటారు. వాస్తవంగా పాపం వాళ్ళకి పట్టాలు కూడా ఉండేవి. దారుణం వాళ్ళ పరిస్థితి. అయితే ఏ ప్రభుత్వం వస్తే పట్టాలు అయితే ఏమో, ఏ ప్రభుత్వం వస్తే బతుకులు మారుతాయి అని చెప్పేసి ఎదురు చూసేది ఏమన్నా ఉన్నాయంటే బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు. మొన్న చివరిలో కూడా అదే పంచాయతీ 90 ఎకరాలు, 80 ఎకరాలు, 100 ఎకరాలు, 99 ఎకరాలు. 80 ఏళ్ళుగా వాళ్ళు సాగులో ఉన్నారు. ఈ ప్రభుత్వం ఏదో ఒకటి తీసుకొచ్చి పరిశ్రమలను బతికించుకోవడానికి, వీళ్ళకి ఏదో చేసుకోవడానికి, వీళ్ళకి తెలిసిన వాళ్ళకి ఇవ్వడానికి ఆడ భూములు గుంజుకోవడం, మళ్ళీ ఆడ 2 కోట్లు విలువ ఉంటే 2 లక్షలు ఇవ్వడం, ఇదేం దారుణం అని మనకు అర్థం కాదు. తీసుకోవాలనుకుంటే దానికి ఏ రేట్ అవుతుందో ఆ రేట్ ఇచ్చి తీసుకుంటే వాళ్ళు వేరే కడ కొనుక్కుంటారు. వాళ్ళు 80 ఏళ్ళ నుంచి సాగు చేసుకుంటారంటే వాళ్ళది న్యాయమైన పోరాటం. వాళ్ళు హైకోర్టు కూడా ఆశ్రయించాలి, ఊకినే కాదు. అవును, అర్ధాంతరంగా వచ్చి ఇప్పుడు నేను లాక్కుంటా అంటే కాని పని. అది మీరు 5 సంవత్సరాల తర్వాత మీరే ఉంటారా తెలంగాణలో అధికారంలో? ఎప్పటికీ మరి ఏంది శాశ్వతమైనటువంటి అధికారం కాదు కదా మీది. యమలోకానికి పిలిచిన ఫోన్ కాల్ అట. అర్ధరాత్రి ఫోన్ మాట్లాడుతూ అదుపు తప్పి బిల్డింగ్ పై నుంచి పడి వ్యక్తి మృతి. బిల్డింగ్ పై నుంచి పడి వ్యక్తి మృతి చెందిన ఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. మహారాష్ట్రకు చెందిన దయానంద్ బోడుపల్ వీరారెడ్డి నగర్లో బిల్డింగ్ సెంట్రింగ్ పనులు చేస్తూ బ్రహ్మన్ గ్రౌండ్తో కలిసి నివాసిస్తున్నాడు. అయితే బుధవారం రాత్రి అతడు ఫోన్ మాట్లాడుతూ అదుపు తప్పి బిల్డింగ్ పై నుంచి కింద పడిపోవడంతో ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న మేడిపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు. ఒక్క ఫోన్ కాల్ వల్ల వ్యక్తి ప్రాణాలే గాల్లో కలిసిపోయాయి. ఫోన్ మాట్లాడేటప్పుడు మన చుట్టుపక్కల ఏమున్నాయి అని చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుందని స్థానికుల నుండి వస్తున్న సూచన. ఈ సూచన ఏంది? వాస్తవం. ఇప్పుడు బస్సులో ఒకటే చిన్న ముచ్చట చెప్తా. మా ఫ్రెండ్కి జరిగిన ఇన్సిడెంట్ చెప్తా. మా ఫ్రెండ్ బస్ ఎక్కిండు. బస్ ఎక్కి ఫోన్ ఇన్స్టాగ్రామ్ చూస్తుండు, ఇట్లా సోషల్ మీడియా చూస్తా ఉన్నాడు. ఆ స్టాప్ అయిపోయి 2 స్టాపులు అయిపోయింది. ఆయనకు అప్పుడు తెలియంది
ఒరే ఎందుకు ఆపలేవు అంటే నువ్వు చూసుకోవాలి కదా అని చెప్పేసి కండక్టర్ అన్నాడు. మరి కండక్టర్ ఆల్రెడీ అక్కడ చెప్పినాడు 2-3 సార్లు. ఎనికి సోయి లేకుంటే ఫోన్లోనే ఉన్నాడు. ఇప్పుడు అదే విషయం కొంతమంది నడుచుకుంటూ పోతూ ఉంటారు, కింద మ్యాన్ హోల్ కనబడది, ముంగడు వచ్చే వాహనాలు కనబడాయి, వర్షం పడుతుంది అనేది కనబడదు, ఏది కనబడదు. నువ్వు అడగానే నాకు పాట గుర్తుకొస్తుంది. నువ్వు తడవకుండా నేనే ఓ గొడుగవుతానే, జారి పడకుండా నేను పరుపు దిండవుతా ఫోనుకు, నా వేలుతో నీ ఒళ్ళు నెంత రుద్దినా తెలవదే, నిన్ను చూస్తూ నడుస్తుంటే లారీ గుద్దినా తెలవదే. ఇట్లా ఈ జమానా అయిపోయింది ఫోన్. ఆ ఫోన్ చూస్తూ చూస్తూ ఇట్లనే పోతుంటాడు అన్న. ముందర మాన్యువల్ ఉంటే అన్ననే పడిపోవాలి వాడిగా. ఆయనకి ఎప్పుడు సో వస్తుంది అంటే అయితే నెట్ అని అయిపోవాలి, అయితే ఛార్జింగ్ అని అయిపోవాలి, రెండు. ఇప్పుడు విద్యార్థులు కూడా ఎట్లా అన్లిమిటెడ్ వచ్చింది, ఇంకా నెట్టెడ్ అయిపోతుంది. కానీ పిల్లలు కూడా ఫోన్లు, చదువు పక్కకు పోయింది, నోట్బుక్లు ఇట్లా పక్కకు పోయినాయి, ఫేస్బుక్ వాట్సాప్లు వచ్చినాయి, మొత్తం ఫేస్బుక్ వాట్సాప్ ఇన్స్టాగ్రాము ట్విట్టర్ ఈ జమానాకి ఎవడు చూస్తాడు. పిల్లలు ట్విట్టర్లో సమాచారం, మంచి సమాచారం ఉంటుంది కదా, చూడరు. ట్విట్టర్ వాస్తవంగా చాలా మందికి తెలియదు అది ఎట్లా అయింది అనేది తెలియదు. కానీ ఈ వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్ వాడిగా ఎన్నో మూలకు పోయి కూర్చుంటాడు. వాడు ఫ్రీ ఫైర్ పబ్జి ఆడుతుంటాడు. చూసి కళ్ళు పోతాయి, చూసి మెడలు. ఏదో పబ్జి గేమ్ ఏదో ఉంటది. మా ఊళ్ళు రాత్రి మా ఫ్రెండ్ గారు ఆడుతూ ఉంటారట, ఇటు కొట్టరారే అటు కొట్టరని నిట్టోళ్ళు వేసి కూర్చుంటారట. ఇది ఏమో రాత్రి అంతా చెప్పేసి నేను చూసిన సంఘటన. వాడు ఫ్రీ ఫైర్ ఇట్లా ఆడుకుంటూ ఇట్లా గుద్దుకుంటాడు. వాడు పక్క గోడలు అంటే గోడలు గుద్దుకుంటాడు. ఈ అమ్మాయి ఎక్కడ పద్య చూసి కళ్ళు వాయే, వంగి మెడలు వాయే, ఎనగ నుంచి అయ్య వచ్చి తన్నెదాకా తెలియదా స్మార్ట్ ఫోను నేను చూడకుండా గడియ కూడా ఉండలేను. పాపం అదే ఫోన్ ఇక మాట్లాడుకుంటా పాపం ఆయన జారిపడి పడిపోయినట్టు తెలుస్తా ఉంది. బాధాకరమైనటువంటి విషయం. కానీ ఏం చేస్తాం చెప్పు, అట్లా ఉంది. దేవుడు పిలిచినట్టుకోవాలి అంతే. ఇక వేములపల్లిలో ఓటర్ నమోదుపై శిక్షణ, అర్హులైన వ్యక్తులను ఓటర్గా నమోదు చేయాలి. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు ఓటును నమోదు చేసుకోవాలి. జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అట. ఇప్పుడు గ్రామ పంచాయతీల ఎలక్షన్లు వస్తున్నాయి కదా, ఎవరైతే 18 సంవత్సరాలు నిండిన పిల్లలు ఉంటారో ఈ 2025 సంవత్సరానికి 7వ నెల 1వ తారీఖు 2025కి ఎవరికైతే కరెక్ట్ 18 సంవత్సరాలు నిండుతాయో వాళ్ళు ఓటు హక్కును అప్లై చేసుకోవాలి, ఓటు హక్కు వినియోగించుకోవాలి. ఎందుకంటే మీ ఊర్లో కానీ సర్పంచ్కి కానీ వార్డు మెంబర్లకు కానీ మీ స్థానికంగా జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎవరికైనా సరే మీ ఓటు కీలకం కాబట్టి ఖచ్చితంగా నమోదు చేసుకోవాలి. వాళ్ళకు కీలకం కాదు, భారత రాజ్యాంగానికి మనం గౌరవం ఇచ్చినట్టు రేపటి నాడు మీ భవిష్యత్తును మీరే నిర్ణయించుకుంటున్నారు. నీ బాధ్యత అది. ముఖ్యంగా నీ బాధ్యత. నువ్వు పుట్టినాక నీ 18 సంవత్సరాలు నిండినాక ప్రతి ఒక్కరికి ఉండేటువంటి బాధ్యత అది. ఇప్పటికి లుంగిలు కట్టుకునే లుంగిలు కట్టుకున్న స్థాయి నుండి కూడా కొందరు ఇప్పటికి ఓటు హక్కు నమోదు చేసుకోలేరు. ఇక డబుల్ బెడ్రూమ్ ఇండ్లలో అన్ని వసతులు ప్రభుత్వం కల్పిస్తుంది. ప్రధానమంత్రి కార్యాలయ అధికారిని మన్మిత్ కౌర్ అంటా ఉన్నారు. ఇక ప్రధానమంత్రి కార్యాలయ అధికారితో కలిసి కొల్లూరు డబుల్ బెడ్రూమ్ ఇల్లు పరిశీలించిన కలెక్టర్ లబ్ధిదారులతో అధికారుల ముఖాముఖి అని ఒక వార్త కనిపిస్తూ ఉన్నది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిరుపేదలకు పక్కా ఇళ్ల నిర్మాణం కోసం ప్రధానమంత్రి ఆవాస్ యోజన డబుల్ బెడ్రూమ్ పథకంలో పక్కా ఇల్లు నిర్మించి ఇస్తున్నట్లు జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య అన్నారు. గురువారం ప్రధానమంత్రి కార్యాలయ అధికారిని మన్మిత్ కౌర్ జిహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్నర్తో కలిసి కొల్లూరు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్ధిదారులతో జరిగిన ముఖాముఖి సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాలనీలో ప్రభుత్వం నిర్మించి ఇచ్చిన 2 పడకల గదులను ఇండ్లను ప్రధానమంత్రి కార్యాలయ అధికారిని మన్మిత్ కౌర్ కలెక్టర్ ప్రావీణ్య పరిశీలించారట. ఇక అన్ని వసతులు కల్పిస్తారు, మీకు ఎలాంటి ఇక చింత లేదు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇప్పుడు దీంట్లో కన్ఫ్యూజన్ అవుతుంది తెలుసా. కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, మోడీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు, ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు. ఇది ఏమైతే తెలియదు ఆఖరికి. ఎటు నుంచి ఏ పైసలు వస్తాయి, ఏ కానీ ఎటు నుంచి పోతుంది. రైతు వేదిల కాడ అయ్యే పంచాయతీ ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ల కాడ అవుతుంది. ఇక జిల్లా విహెచ్పి బృందం వివిధ క్షేత్రాలలో పర్యటన చేసిద్దట. శంషాబాద్లో లో సమత మూర్తి శ్రీ రామానుజ దివ్య క్షేత్రంలో అహెంబిలం స్వామీజీ నీ దత్తాత్రేయ ఆశ్రమంలో శ్రీ చరణానంద స్వామీజీ ప్రత్యేకంగా దర్శనం చేసుకొని ఆశీస్సులు తీసుకున్నారు. భారతీయ జ్ఞానం, సనాతన ధర్మం, సంస్కృతికి మూలకర్త ఆయన, రాయని చూడని వేదాల సృష్టికర్త, పురాణాల సృష్టికర్త, చరిత్ర సంరక్షకుడు శ్రీ వేదవ్యాసుని జన్మదినోత్సవం విశేషమైనదని ఇక వీళ్ళు చెప్పుకొచ్చారు. సో
ఈ సందర్భంగా హిందూ సంఘాలన్నీ కూడా సంఘటితం కావాలి. ఇటు వ్యాస మహర్షి రాసినటువంటి 4 వేదాలు, అష్టాదశ పురాణాలు అన్ని కూడా తెలుగులో మంచిగా రాసి, సంస్కృతంలో రాసి, ఇటు ముఖ్యంగా 4 వేదాలు, మహాభారతం, రామాయణం, వ్యాసాలు ఇవన్నీ ఉంటాయి. ఇక మనకి ఇక బీబీపేటలో గురు పౌర్ణమి ఉత్సవం అంటే ఇక మొత్తం రాష్ట్రం మొత్తం ఇక దేశం మొత్తం జరుపుకున్నారు గురు పౌర్ణమి వేడుకలు. ఇక నూతన మెడికల్ కాలేజీ, నూతన ప్రభుత్వ హాస్పిటల్ స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే నాట. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని ఉయ్యాలవాడలో నూతనంగా నిర్మించబడిన మెడికల్ కాలేజీని ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలేజీతో పాటు 550 పడగల ప్రభుత్వ ఆసుపత్రిలోని శంకుస్థాపన కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించనున్నారని అన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భవన నిర్మాణం, తరగతి గదులు, హాస్టల్ గదులు, ఇతర వసతులను సందర్శించారు. అధికారులతో చర్చలు జరిపి విద్యార్థులకు అందించాల్సిన సౌకర్యాలపై దృష్టి సారించారట. ఈ అనంతరం నాగర్ కర్నూలు మండలం కుర్తి గ్రామంలో 2 కోట్ల రూపాయలతో నూతనంగా మంజూరు చేసిన పిహెచ్సి నిర్మాణ శంకుస్థాపన స్థలాన్ని ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి పరిశీలించారట. మంచి విషయం. స్థలాన్ని పరిశీలించారు. ఇప్పుడు శంకుస్థాపనకు సంబంధించి స్థలాన్ని మంత్రులు వస్తుర్రు, అదే ఎవరో పెద్దోళ్ళు వస్తారని చెప్పి ఇప్పుడు స్థలాలను పరిశీలిస్తారు. అదే ప్రభుత్వ హాస్పిటల్లో ఎవరికైనా ఏమైనా అయితే ఎవడు దిక్కున్నాడు పేదోళ్ళకు. నిన్న ఒక వార్త చేసిన పురిటి నొప్పులతో హాస్పిటల్కి పోతే ఆ హాస్పిటల్ ఎవరు లేరట. ఏం దారుణం ఇది, సిబ్బంది లేరట, ఓళ్ళు లేరట, ఇట్లున్నది జమానా. ఘనంగా జాతీయ చేపల రైతుల దినోత్సవం అట. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని సమీకృత కార్యాలయ సముదాయంలో మత్స్యశాఖ కార్యాలయంలో జిల్లా అధికారిని ఏడి రజని ఆధ్వర్యంలో జాతీయ చేపల రైతుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. సందర్భంగా ఆమె మాట్లాడుతూ చేపలను రైతులు ఏ విధంగా చేప పిల్లల సీడ్ ఉత్పత్తి, సైజు, పలు విషయాలపై సలహాలు, సూచనలు ఇచ్చారు. రైతులు చేపల గురించి అవలంబించాల్సినటువంటి విధానాలు, పద్ధతుల పెంపకంపై మాట్లాడారు. అలాగే చేపల రైతుల ఆక్వాకల్చర్ నిపుణుల మరియు వాటాదారుల సహకారాన్ని అభినందిస్తూ స్థిరమైన ఆక్వాకల్చర్ పట్ల వారి నిబద్ధతకు నొక్కి చెప్పడానికి భారతదేశం అంతటా ప్రతి సంవత్సరం జూలై 10న జాతీయ చేపల దినోత్సవం NFFD జరుపుకుంటారని తెలిపారు. చేపల నుండి ప్రోటీన్ కోసం పెరుగుతున్న డిమాండ్, ప్రోటీన్ కోసం డిమాండ్ తీర్చడంలో, ఉపాధి అవకాశాలను సృష్టించడంలో మరియు దేశ ఆహార భద్రతకు దోహదపడుతుండటంతో చేపల రైతులు పోషించే కీలక పాత్రని గుర్తించడానికి NFC ఇవన్నీ చేస్తుందట. మంచి విషయం. ఇక నూతన మెడికల్ కాలేజీ ఇది ఆల్రెడీ మనం చూసిన వార్తనే. సో ఇక FTPC తెలంగాణ మీడియా డైరెక్టర్గా మున్నూరు చందు నియామకం జరిగిందట. ఇక ఫిల్మ్ అండ్ టెలివిజన్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తెలంగాణ రాష్ట్ర మీడియా డైరెక్టర్గా మున్నూరు చందును నియమించనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ నియామక కార్యక్రమం శనివారం ఉదయం 11 గంటలకు జహీరాబాద్ ప్రెస్ క్లబ్లో జరగనుంది. ఈ సందర్భంగా FTPC జాతీయ అధ్యక్షులు చైతన్య జంగా, ప్రధాన కార్యదర్శి వర్మ, తెలంగాణ రాష్ట్ర చైర్మన్ కిరణ్ సమక్షంలో మున్నూరు చందుకు నియామక పత్రం అందజేయనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఫౌండర్ అండ్ చైర్మన్ నోముల ప్రకాష్ హాజరవుతారు. అంతేకాకుండా ఇండియన్ యాక్టర్స్ ప్లేబ్యాక్ సింగర్స్, బిగ్ బాస్ ఫేమ్ బుల్లితెర నటులు ఈ వేడుకలో పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారట. అంటే ఇప్పుడు శనివారం అంటే రేపు ఉదయం 11 గంటలకు జహీరాబాద్ ప్రెస్ క్లబ్లో ఈ నియామక పత్రం అందజేస్తారట. ఇక అఫీషియల్గా ఆయన ఉండబోతా ఉన్నారు. సో దీనికి చాలామంది సెలబ్రిటీలు, బుల్లితెర యాక్టర్స్, బిగ్ బాస్ ఫేమ్స్ వాళ్ళు కూడా వస్తూ ఉన్నారట. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మరి పాసులు ఉంటే ఏది ఉంటుంది కానీ ఇక ఓటి మరి కొద్ది టైం పాస్ అవుతుంది. ప్రభుత్వ సాధారణ ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్గా విధుల్లో చేరిన డాక్టర్ టి ఉషారానట. ఇక మల్లెపల్లిలో మెగా ఆయిల్ ఫామ్ ప్లాంటేషన్ డ్రైవ్. అయితే ఆయిల్ ఫామ్ సాగును ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. దేవరకొండలో ప్రతి సెంటు భూమికి సాగునీరు అందిస్తా దేవరకొండ ఎమ్మెల్యే నినావత్ బాలునాయక్ చెప్తున్నాడు. నల్గొండ జిల్లా కొండమల్లెపల్లి మండల కేంద్రంలో దేవరకొండ మార్కెట్ కమిటీ చైర్మన్ నాయని జమునా మాధవరెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా ఆయిల్ ఫామ్ ప్లాంటేషన్ డ్రైవ్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ఆయిల్ ఫామ్ మొక్కలను అధికారులు మరియు ప్రజాప్రతినిధులు కలిసి నాటిన దేవరకొండ ఎమ్మెల్యే నినావత్ బాలునాయక్ ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం ఆయిల్ సాగును ప్రోత్సహిస్తుందని, రైతులకు తక్కువ పెట్టుబడితో అధిక
లాభాలు పొందాల్సి వస్తుందని ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ తెలిపారట. ఆయిల్ ఫామ్ లో అట పెట్టరు అందరు, మరి అధిక లాభాలు వస్తాయట. ఇక ప్రతి ఒక్కరి అన్ని బంద్ చేసుకోరు, ఆయిల్ ఫామ్ లో పెట్టరు. సాధారణ చదివినా ఓకే. ఇక మంత్రి వివేక్కి వినతి పత్రం అందజేత కుకింగ్ గ్యాస్ డెలివరీ వర్కర్స్ ఆ సమస్యలు పరిష్కరిస్తా కార్మిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీని ఆదేశిస్తానన్న మంత్రి, కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి. ఎందుకంటే ఈయన కార్మికులకు సంబంధించిన మినిస్టర్ కాబట్టి సో వాళ్ళకి సంబంధించిన డిమాండ్ల కోసం వినతి పత్రం ఇచ్చారట. పరిష్కరిస్తాను సానుకూలంగా స్పందించిన వివేక్ గారు ఓకే. కానీ ఆ సంగారెడ్డిలో రియాక్టర్ పేలి 8 మంది చనిపోయారు, ఖాళీ బూడిదైపోయారు. అది 30 కంటే ఎక్కువనే మంది చనిపోయినట్టు తెలుస్తుంది. 8 మంది మృతదేహాలు అదే భస్మం అయిపోయారు 8 మంది. వాళ్ళ డిఎన్ఏ పరీక్షలు ఇచ్చేస్తా. యాజమాన్యం దగ్గర నుంచి ₹1 ఇప్పిస్తానన్నారు ఫస్ట్, అది కావాలి. ఇప్పటివరకు ఏ ₹1 లేవు. అయిపోయిందా వార్తలు అయిపోయినా? ఇది ఒక పేజ్ ఉంటుంది అదే అందులో అయితే అయిపోయినాయి. అందులో అయిపోయినాయి. ఈ పేజ్ అదే మధ్యలో 4th 5th. ఇక పేదలను కొట్టు పెద్దలకు పెట్టు, ఇది సీఎం రేవంత్ రెడ్డి పాలన తీరు. ఎనకాపల్లి భూ బాధితులకు అండగా ఉంటాం, న్యాయం జరిగే వరకు పోరాడుతాం. రంగారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షుడు రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు. ఇక పెద్దలను కొట్టి పేదలకు పెట్టాలనేది ఒకప్పటి మాట, అయితే ఇప్పుడు పేదలను కొట్టి పెద్దలకు పెట్టే అనే విధంగా సీఎం రేవంత్ రెడ్డి పాలన సాగుతుందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాజగోపాల్ గౌడ్ మొయినాబాద్ మున్సిపాలిటీ అధ్యక్షుడు మాదాపురం శ్రీకాంత్ దుయ్యబట్టారు. మొయినాబాద్ మున్సిపాలిటీలోని ఎన్కపల్లి భూబాధితులకు అండగా మున్సిపాలిటీ అధ్యక్షుడు శ్రీకాంత్ ఆధ్వర్యంలో చేస్తున్న న్యాయ పోరాట కార్యక్రమంలో గురువారం జిల్లా అధ్యక్షుడు పాల్గొని మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో అరాచక పాలన సాగిస్తూ పేదలు బతికే పరిస్థితి లేకుండా చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్కేపల్లిలో గోశాల పేరుతో పేదల కడుపు కొట్టడం ఇప్పటికైనా విరమించుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే పేదల పక్షాన బీజేపీ ఉద్రిక్తంగా పోరాటం చేస్తుందని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం, రూరల్ అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి, మాజీ జిల్లా అధ్యక్షుడు అంజన్ కుమార్ గౌడ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ప్రకాష్, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ ప్రభాకర్ రెడ్డి, రూరల్ అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి, బీజేపీ నాయకులు తదితర పాల్గొన్నారు. ఏదైతే మొన్న గోశాల కోసం 90 ఎకరాలు ఏదైతే ఎమ్మెల్యే పూజ చేసిండు కదా అక్కడ కాలే యాదయ్య యాదన్న, నీకు నేనేమంటున్నా, నేను ఒకటి నాకు డౌటు, కాలే యాదయ్య గారు నీకేమన్నా బీసీల పట్ల కానీ ఈరోజు ఎస్సీల పట్ల కానీ ఎస్టీల పట్ల కానీ వీళ్ళపైన ఏమైనా మీకు కోపం ఉందా? నా పేద మధ్య తరగతి ప్రజలపైన నీకేమైనా కోపం ఉందా? ఈ రంగారెడ్డి ఈ చేవెల నియోజకవర్గం ఎన్కపల్లి గ్రామస్తుల మీద నీకేమైనా కోపం ఉంటే జర చెప్పను నా ముఖం మీద. కానీ ఈరోజు ఆ 80 ఏళ్ళుగా ఆడ కాయ కష్టం చేసుకొని వాళ్ళు ఆడ సహజీవనం సాగిస్తూ పండించుకున్నటువంటి రైతుల పొట్టెందుకు కొడతావు అన్న యాదన్న? ఒక్కసారి ఆలోచించు. కనీసం ఇంతనన్న కనికరం లేదా? అరే నువ్వు చెప్తే ఇన్నరా అన్న? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం మీరు చెప్తే ఇన్నరా అన్న యాదన్న? ఎందుకన్నా వీళ్ళ పొట్ట కొడతావన్నా? ఇంకా లేవా మరి ప్రభుత్వ భూములు? లేవా? మస్తుంటే కదా ప్రభుత్వ భూములు. లేకపోతే సరే వాళ్ళ పొట్ట కొట్టకపోతే నీ మస్తున్నాయి కదా, నీ ఆస్తి తక్కువ ఉందా? నీ ఆస్తులకెళ్ళి కొంచెం మంది నీ ప్రజలకే, నీ నియోజకవర్గ ప్రజలకే కదా, మందికైతే కాదు కదా. నిన్ను దగ్గరుండి గెలిపించినటువంటి నీ నియోజకవర్గ ప్రజలకే కదా అన్న. నిన్ను గెలిపించిరు ఎందుకన్నా? వాళ్ళకి సేవ చేస్తావని, వాళ్ళ పొట్ట కొడతావని కాదు కదా. అరే యాదన్న గమ్మత్ ముచ్చట ఉంటుంది. ఎందుకు ఎట్లా గెలిచిండో నాకు తెలియదు, డౌట్. కానీ గియ్య పంచాయతీలు యాదన్న ఎప్పుడు ఇవే పంచాయతీ మొన్న ఇక మనగడ ఉండదు. ఇక ఈ ఘటన తర్వాత మనగడ అనేది కష్టమే, కష్టం. ఇట్లా చేస్తే నా పేదల పొట్టలు కొడితే యాదన్న మళ్ళీ గెలుస్తావు అన్నాను. ఇప్పుడు 600 ఓట్ల చిల్లర ఓట్లతో గెలిచినావు, మళ్ళీ కష్టం ఇక నువ్వు గెలిచుడు. మళ్ళీ ఇంకోటి, ఈయన పూట పార్టీ మారుతాడు, ఏడ గెలిస్తే ఆ పార్టీలోకి అవుతాడు ఉంటుంది. కేంద్ర రాష్ట్ర అధికారాలు ఏ పార్టీ ఉంటే ఆ పార్టీకి. అక్రమ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్, సెలబ్రిటీలపై కేసు నమోదు. రానా దగ్గుపాటి, ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ సహా 25 మంది ప్రముఖులపై పోలీసుల కేసు నమోదు. దోషులుగా తేలిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారుల హెచ్చరిక. వీళ్ళు ఏదైతే మరి ఈజీ మనీ కోసం అలవాటు పడి బెట్టింగ్ యాప్స్ను ప్రమోషన్ చేసిరో, సో ఇప్పుడు ఈడీ దిగుతా ఉన్నది ఈ కేసుల మీద. మీరు ఎట్లా ప్రమోషన్ చేశారు, ఏది అది అంటే గవర్నమెంట్కి సంబంధించిన యాపా, దానికి ఎలాంటి అథారిటీ ఉన్నది, అసలు ఏంది ఈ యాప్లు చేయబట్టి వేల మంది 100 మంది చనిపోయారు, దీనికి బాధ్యత ఎవరు, అసలు మీకు ఎంత ఇచ్చారు ఈ ప్రమోషన్కి అని చెప్పేసి మొత్తం వివరాలు బయటకు తీసే పనిలో ఉన్నది. ఏమున్నా కానీ ఈ దీనివల్ల మీరు చేయబట్టి మస్తు మంది చనిపోయారు. వాడు మీరే ఆడి చూపిస్తే మరి మాకు కూడా అత్తేమని అలా ఉన్న కాడికి పెడితే కదా మొత్తం ఈడు ఎక్కువ.
ఇక ఇక్కడ ఒక్కడు తక్కను కాదు, ఇక అందరి పనికి అంతే. వీళ్ళందరినీ సీతకు కట్టాలంటే మనోడు నాన్వేషన్ ఒక్కడే. వీళ్ళందరినీ సీతకు కట్టాలంటే ఈ మధ్య సోషల్ మీడియాలో బాగా చెప్తా ఉన్నారు. ఈ మధ్య లేదు, ఎప్పటి నుంచో సోషల్ మీడియాలో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేయొద్దురా ఆయన, ప్రజలు చచ్చిపోతారా ఆయన ఇనుర్రా అని చెప్పి నాన్వేషన్ మొత్తుకుంటూనే ఉన్నాడు. వీళ్ళు చేయబట్టి మనం కూడా చెప్పినాం, మస్తు మంది చెప్పారు. కానీ జర ఆయన ఫేమ్ ఉండు ప్రజలు. ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ అనగానే అటు నాన్ వేసిన ఫోటో ఎత్తాడు ఎవడైనా మీడియోడు. నాన్ వేసిన వీళ్ళకు గట్టి సమాధానం ఇచ్చిండు, గట్టిగా దిప్పిండు రాడ్డు గట్లా. ఇక స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% అని చెప్పేసి ఇది మొదటి పేపర్కు సంబంధించిన వార్తలు ఇవన్నీ. కర్ణాటక బాలికకు ఉచిత గుండె ఆపరేషన్ చొరవ చూపిన దామోదర, తల్లిదండ్రుల భావోద్వేగం, ప్రాణాలు కాపాడిన దేవుడు అంటూ మంత్రికి కృతజ్ఞతలు. ఓకే, కర్ణాటక బాలికకు గుండె ఆపరేషన్ చేయించినావు అన్న దామోదర రాజనరసింహ అన్న, మంచిది. నిన్న ఓ వార్త వచ్చింది మా దాంట్లో, ఒక పాపకు 10 లక్షలు కావాలట, వాళ్ళ కుటుంబం ఆర్థికంగా స్తోమత లేదన్నా, బ్రెయిన్ ఆపరేషన్ చేయాలట. మరి ఏంది 10 లక్షలు కావాలంటే పాపం వాళ్ళు ఆర్థిక సహాయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. మరి మీరు కర్ణాటక బాలికకి ఇచ్చారు, మంచిదే. ఇందులో తప్పు పట్టడానికి మన రాష్ట్రానికి సంబంధించిన పిల్లలు చాలా మంది ఎదురు చూపు చూస్తూ ఉన్నారు. బ్రెయిన్కి సంబంధించిన ఇష్యూలు, గుండెకి సంబంధించిన ఇష్యూలు, సో ఇంకా చాలా అనారోగ్య సమస్యలతో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. మీరు అదే చొరవ ఇప్పించి వాళ్ళకు కూడా మీరు సహాయం చేయాలి. అది చెప్తున్నా. ఇప్పుడు మన రాష్ట్ర పాప, మన రాష్ట్రానికి చెందినటువంటి బిడ్డ 8 ఏళ్ళే అనుకుంటా కదా, ఈమె 10 సంవత్సరాలు నిన్న వచ్చింది పాప. చాలా చిన్న పాప, ఫోటో చూస్తుంటే నాకే కళ్ళలో నీళ్ళు తిరిగినాయి. ఇక ఇందిరమ్మ ఇండ్ల ఎంపికలో ఎంపీలకు 40% కోటా ఇవ్వండి, సీఎంకు ఎంపీ రఘునందన్ రావు లేఖ రాసిరాట. ఇక ఎంఐఎంకు లొంగిపోయిన హైడ్రా ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు. ఇక ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకంలో లబ్ధిదారుల ఎంపికలో ఎంపీలకు కూడా 40% కోటా కేటాయించాలని ఎంపీ రఘునందన్ రావు గురువారం సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. స్థానిక ఎన్నికలకు ఇందులో ఇప్పటికే ఎమ్మెల్యేలకు ఇందులో ఇప్పటికే 40% కోటా కేటాయించారని, ప్రజల మద్దతుతో గెలిచిన ఎంపీలకు కూడా అవకాశం కల్పించాలని కోరారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో నిర్వహిస్తున్న పథకానికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన నిధులు కూడా అందుతున్నాయని గుర్తు చేశారు. హైడ్రా ఎంఐఎంకు లొంగిపోయిందని ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి ఆరోపించారు. సల్కం చెరువు మధ్యలో కట్టిన అక్రమ భవనాలను కూల్చివేసేందుకు భయపడుతుందని అన్నారు. మానవత్వం అనేది ముస్లింల విషయంలోనే వర్తిస్తుంది కానీ హిందువుల విషయంలో ఎందుకు వర్తింపజేయరని రంగనాథన్ నిలదీశారు. అక్రమంగా ఉంటున్న రోహింగ్యూలకు తక్షణం పంపించాలని సీఎం రేవంత్ రెడ్డికి. అయితే నిన్న ఈ హైడ్రాకు సంబంధించిన కమిషనర్ రంగనాథన్ ఒక స్టేట్మెంట్ చేశారు. సో చాలా మంది పేదలకు అండగా నిలిచింది అని చెప్పేసి ఎంఐకి సంబంధించిన అది హాస్పిటల్ కాలేజీ ఉన్నది కదా, సో అందుకే కూరుస్తలేమన్న ఒక స్టేట్మెంట్ ఏదైతే ఉన్నదో, మరి కేవలం ముస్లింలే మంచిగా న్యాయంగా ఉన్నారా, మరి పేదలు కనబడతలేరన్న మాట కొండా విశ్వేశ్వర రెడ్డి మాట్లాడారు. ఎంఐఎంకు లొంగిపోయింది హైడ్రా అని చెప్పి మాట్లాడింది కొండా విశ్వేశ్వర రెడ్డి. మానవత్వం అనేది ముస్లింలకే వర్తిస్తుందా, మరి హిందువులకు ప్రజలకు వర్తించదా అని చెప్పేసి ఆయన అంటా ఉన్నాడు. మరి వాస్తవమే కదా, ముచ్చట చెప్పిన కొండన్న కిరుకుండాలో వాళ్ళకి కిరుకుండా. విద్యావేత్త చుక్క రామయ్యకు సత్కారం, పరామర్శించిన మంత్రి శ్రీధరబాబు, సిఎస్ రామకృష్ణారావు. ఇక బీసీ రిజర్వేషన్లు పెంచకుండా స్థానిక ఎన్నికలు వద్దు అని చెప్తా ఉన్నారు. ఇక బీసీ రిజర్వేషన్లు పెంచకుండా ఎట్టి పరిస్థితుల్లో స్థానిక ఎన్నికలు నిర్వహించవద్దని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. గురువారం బీసీ సంఘాల నేతలతో కలిసి మినిస్టర్స్ క్వార్టర్స్లో పొన్నంకు వినతి పత్రం సమర్పించారు. బీసీ రిజర్వేషన్లపై కేంద్రంపై ఒత్తిడి పెంచడానికి అఖిల పక్షాన్ని ఢిల్లీ తీసుకెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం పూనుకోవాలని కోరారు. అసెంబ్లీలో బిల్లు ఆమోదించి చేతులు దులుపుకోకుండా రాజ్యాంగ భద్రత రావాలంటే తమిళనాడు తరహాలో రిజర్వేషన్ల అంశాన్ని 9వ షెడ్యూల్లో చేర్చాలని మంత్రికి శ్రీనివాస్ గౌడ్ వివరించారు. ఈ నెల 21 నుంచి జరిగే పార్లమెంటు సమావేశాల్లో బీసీ రిజర్వేషన్లపై కేంద్ర ప్రభుత్వం మెడలు వంచే విధంగా ప్రభుత్వ కార్యాచరణ ఉండాలని సూచించారు. బీసీ రిజర్వేషన్లు 42% పెంచడానికి కట్టుబడి ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారట. మీరే కాదైనా ఎవరైనా సరే బీసీల రిజర్వేషన్ ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్లో ఇచ్చిన 42% హామీ ఏదైతే ఉన్నదో అది ఇవ్వకుండా ముందుకు పోతే మాత్రం మీరు అన్నట్టుగానే వాళ్ళ గుణపాఠం చెప్తారు. ఖచ్చితంగా 42% రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతనే ముందుకోవాలి.
సో ప్రభుత్వం మరి ఎందుకు దీనిపైన చెరువు చూపిస్తలేదు, ఒక్కడికి కూడా ముందుకేస్తుంది. సో నిన్న కేబినెట్ సమావేశంలో మంచి విషయం చెప్పిన, ఆర్డినెన్స్ తీసుకొచ్చి 42% రిజర్వేషన్ అమలు చేసి ఎన్నికలకు పోతా అని చెప్పింది, శుభ పరిణామమే. మరి అది క్షేత్రస్థాయిలో ఎంత వరకు ముందుకు పోతుందనే టైం కూడా లేదు, టైం లేదు. ముఖ్యంగా మనకు తెలిసి ఈ వారంలో ఎన్నికల షెడ్యూల్ రావాలి. ఎందుకంటే అక్కడ హైకోర్టు సీరియస్ గా వార్నింగ్ ఇచ్చింది. సెప్టెంబర్ 30 లోపు విభజనలు చేసి ఖచ్చితంగా నిర్వహించాలి అన్ని ఎన్నికలు అని చెప్పేసి. సో చూడాలి. ఇది వాటి ప్రజా వాయిస్ కి సంబంధించినటువంటి జిల్లా వార్తలు. దయచేసి ప్రజా వాయిస్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూసినండి ప్రజా వాయిస్. నేను మీ పవన్, ముఖ్యంగా శేఖరణతో కలిసి. థ్యాంక్ యూ.